ఆఫీస్కి వెళ్లే ముందు బైబిల్ చదివి ప్రార్థించి వెళ్ళేవాడు. ప్రతి వారం లాగానే ఆదివారం కూడా చర్చికి వెళ్ళి ఆత్మఫలాలను గూర్చి విన్నాడు. సమాధానము, దీర్ఘశాంతము, మంచితనమును గూర్చి విన్నాడు. ఎప్పుడూ లాగానే అతడు నెక్స్ట్ డే కూడా బైబిల్ చదువుకొని ఆఫీస్కి వెళ్లే ముందు అతని భార్యతో కోపంతో గొడవపడి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. వెళ్ళే దారిలో ట్రాఫిక్ ఎక్కువ ఉండటం వల్ల అతడు ఏ సహనం లేకుండా అతని ముందు నిలబెట్టుకున్నటువంటి కారు వ్యక్తితో గొడవ పడతాడు. దాని తర్వాత యథావిధిగా అతడు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అతని బాస్ యొక్క మెప్పు కోసము ఆఫీస్లో అతడు అబద్ధాలు చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ప్రతిరోజులాగానే అతను వాక్యం చదువుకుంటూ ఉన్నప్పుడు అతడు 7 సంవత్సరాలు కలిగినటువంటి కుమార్తె అతని దగ్గరికి వచ్చి, వాక్యము నిన్ను మార్చినప్పుడు వాక్యం ఎందుకు చదువుతున్నావు నానా అని అడిగింది. ఆ మాటలకు అతని మనస్సు నొచ్చుకొని ఆ రాత్రి అతడు అద్దం చూసుకుంటూ, నేను దేవుని వాక్యాన్ని వినేవాడిగా ఉన్నానే కానీ చేసేవాడిలా లేనని తెలుసుకొని అతని ప్రవర్తనను మార్చుకున్నాడు. అందరిలో సహనంతో సమాధానంతో ఉండటమే కాకుండా వాక్యము చెప్పిన ప్రకారంగా నడుచుకోవటం మొదలుపెట్టాడు. ఆ మార్పును చూసినటువంటి అతని కుమార్తె నౌ ఐ సీ జీసస్ ఇన్ యూ అని చెప్పగానే అతడు ఎంతో సంతోషించి దేవుడు అతనికి ఇచ్చినటువంటి మార్పును బట్టి దేవుడిని ఎంతగానో స్తుతించాడు. అయితే వాక్యం కూడా అదే చెప్తుంది కదా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం ప్రకారముగా, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి అని. మనము కూడా వాక్యాన్ని చదువుతూ వాక్యం వింటూ ఉన్నాము, కానీ వాక్య ప్రకారము మనము నడిచే వారిలాగా మనము లేము. మనము కూడా మన జీవిత విధానాన్ని బట్టి ఇతరులు మనల్ని చూసినప్పుడు దేవుని బిడ్డలు అని గ్రహించేలా జీవించాలి. డోంట్ జస్ట్ బీ అ లిజనర్ బట్ బీ అ డూయర్. గాడ్ బ్లెస్ యూ ఆల్.